సత్యయుగపు ఆదిలో సూర్యవంశ వేళలో దేవి అయి దేవతై కదలి వచ్చేటి కార్యశూరులే వచ్చి నిలిచేరు శివుని నీడలు సత్యయుగపు ఆదిలో సూర్యవంశ వేళలో చేరుకున్నదిలే కలియుగాంతములో కూడా వీడనన్నదిలే పరమాత్ముని నీడలోని బ్రాహ్మణులు మాయ తక్కులకు లొంగిపోని ఆత్మలే అజ్ఞాన చీకటిలో మాయాగారడిలో పడని ఆత్మలే విజయులై వీరామరులై అడుగులో అడుగిడి నడచి వచ్చారు బ్రహ్మ పదములో వచ్చి నిలిచారు శివుని నీడలో సత్యయుగపు ఆదిలో సూర్యవంశ వేళలో కర్మక్షేత్ర హేళలో మాయ చేసేటి వీర సమరలీలలో హింసాయుద్ధం చేసే మాయకు వీపు చూపించని బ్రాహ్మణులే వీరులు కష్టాల విఘ్నాల కలిమీలే ములాటల మధ్యలో మాయలు నలిగినా వెలిగినా ఆత్మలే విజయ శంఖం మ్రోగించగలరులే వైకుంఠాన్ని చేరగలరులే సత్యయుగపు ఆదిలో సూర్యవంశ వేళలో దేవి అయి దేవతై కదలి వచ్చేటి కార్యశూరులే వచ్చి నిలిచేరు శివుని నీడలు సత్యయుగపు ఆదిలో సూర్యవంశ వేళలో ఓం శాంతి. మధురమైన పిల్లలారా, పిల్లలైన మిమ్మల్ని భక్తాత్మల నుండి జ్ఞాని ఆత్మలుగా పతీత్ నుండి పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు. ప్రశ్న: జ్ఞానయుక్తమైన పిల్లలు ఎప్పుడు ఏ చింతనలో ఉంటారు? జవాబు: నేను అవినాశి ఆత్మను. ఈ శరీరము వినాశమయ్యేది. నేను 84 శరీరాలు ధరించాను. ఇప్పుడు ఇది అంతిమ జన్మ. ఆత్మ ఎప్పుడూ చిన్నదిగా పెద్దదిగా అవ్వదు. చిన్నదిగా పెద్దదిగా అయ్యేది శరీరమే. ఈ కళ్ళు శరీరంలో ఉన్నాయి, కానీ కళ్ళతో చూసేది ఆత్మ నేను. బాబా ఆత్మలకు
జ్ఞాన మూడవ నేత్రం ఇస్తారు. వారు కూడా శరీరాన్ని ఆధారంగా తీసుకోనంత వరకు చదివించలేరు. జ్ఞానయుక్త అయిన పిల్లలు ఎప్పుడూ ఇలాంటి చింతనే చేస్తారు. ఓం శాంతి. ఇలా అనింది ఎవరు? ఆత్మనే కదా. అవినాశీ ఆత్మ శరీరం ద్వారా అంటుంది. శరీరము మరియు ఆత్మలో ఎంతో తేడా ఉంది. ఈ పంచతత్వాల శరీరము ఒక పెద్ద తోలుబొమ్మ వలె తయారవుతుంది. చిన్నదిగా ఉన్న ఆత్మ కంటే ఎప్పుడూ పెద్దదిగానే ఉంటుంది. మొదట చాలా చిన్నదిగా ఉన్న పిండము కొంచెము పెద్దదైనప్పుడు ఆత్మ అందులో ప్రవేశిస్తుంది. శరీరము పెద్దదవుతూ అవుతూ ఇంత పెద్దదైపోయింది. ఆత్మ చైతన్యమైనది కదా. ఆత్మ ప్రవేశించనంత వరకు ఈ శరీరము దేనికి పనికిరాదు. ఎంత గొప్ప తేడా ఉన్నది. మాట్లాడేది, నడిచేది ఆత్మనే. అది ఎంత సూక్ష్మమైన బిందువు. అది ఎప్పుడూ చిన్నదిగా పెద్దదిగా అవ్వదు, వినాశన అవ్వదు. నేను అవినాశీ ఆత్మను. శరీరం వినాశనమయ్యేదని ఇప్పుడు పరమాత్మ తండ్రి అర్థం చేయించారు. ఇందులో నేను ప్రవేశించి ఆత్మను అభినయిస్తాను. ఈ విషయాల గురించి మీరు ఇప్పుడు మాత్రమే ఆలోచిస్తారు. ఇంతకుముందు మీకు ఆత్మ గురించి కానీ పరమాత్మ గురించి కానీ తెలియదు. కేవలం ఓ పరంపిత పరమాత్మ అని నామమాత్రానికి అనేవారు. స్వయాన్ని ఆత్మగా భావించేవారు. తర్వాత ఎవరో మీరే పరమాత్మ అని అనేశారు. అలా తెలిపిన వారెవరు? ఈ భక్తి మార్గపు గురువులు, శాస్త్రాలు. సత్యయుగంలో ఇలా ఎవ్వరూ చెప్పరు. మీరు నా పిల్లలు అని ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. ఆత్మ సహజమైనది. శరీరము అసహజమైన మట్టితో తయారవుతుంది. ఆత్మ అంటేనే శరీరము ఉంటే ఆత్మ ఉంటేనే శరీరము మాట్లాడుతుంది, నడుస్తుంది. ఇప్పుడు పిల్లలు ఆత్మలకు ఆ తండ్రే వచ్చి అర్థం చేయించారు. నిరాకార శివబాబా సంగమయుగంలోనే శరీరంలో వచ్చి వినిపిస్తూ ఉన్నారు. ఈ కళ్ళు శరీరంలోనే ఉంటాయి. ఇప్పుడు తండ్రి జ్ఞానచక్షువును ఇస్తారు. ఆత్మలో జ్ఞానము లేకుంటే అజ్ఞాన చక్షువు అని అంటారు. తండ్రి వచ్చినప్పుడు మాత్రమే ఆత్మకు జ్ఞాననేత్రం లభిస్తుంది. అంతా చేసేది ఆత్మనే. ఆత్మ శరీరం ద్వారా కర్మ చేస్తుంది. ఇప్పుడు తండ్రి ఈ శరీరాన్ని ధరించి ఉన్నారని మీరు గ్రహించారు. తన రహస్యాన్ని కూడా తెలుపుతూ ఉన్నారు. అంతేకాక సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని కూడా తెలుపుతూ ఉన్నారు. నాటకాన్ని గురించిన సంపూర్ణ జ్ఞానం కూడా ఇస్తూ ఉన్నారు. మొదట మీకు కూడా ఏమీ తెలిసేది కాదు. అవును, ఇది నాటకమే. సృష్టి చక్రం తిరుగుతూ ఉంది. కానీ ఎలా తిరుగుతూ ఉందో ఎవ్వరికీ తెలియదు. రచయిత రచనల ఆది మధ్యాంతాల జ్ఞానము ఇప్పుడు మాత్రమే మీకు లభిస్తుంది. మిగిలినంతా భక్తియే. తండ్రే వచ్చి మిమ్మల్ని జ్ఞాని ఆత్మలుగా చేస్తూ ఉన్నారు. మొదట మీరు భక్తాత్మలుగా ఉండేవారు. ఆత్మలైన మీరు భక్తి చేసేవారు. మీరిప్పుడు జ్ఞానం వింటూ ఉన్నారు. భక్తిని అంధకారమని అంటారు. భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారని అనరు. భక్తి పాత్ర మరియు జ్ఞాన పాత్ర కూడా ఉందని తండ్రి అర్థం చేయించారు. భక్తి చేయనప్పుడు ఏ సుఖము లభించలేదని మీకు తెలుసు. భక్తి చేస్తూ మోసపోతూ ఉండేవారు. తండ్రి కోసమే అన్వేషిస్తూ ఉండేవారు. యజ్ఞత పాలు, దాన పుణ్యాలు మొదలైనవి చేస్తూ వెతుకుతూ మోసపోతూ అలసిపోయి విసిగిపోతారని మీరు అర్థం చేసుకున్నారు. దిగజారురు కనుక తమో ప్రధానంగా అయిపోయారు. అసత్య పనులు చేసి చీచీగా తయారవుతారు. పతితులుగా కూడా అయ్యారు. పావనంగా అయ్యేందుకు భక్తి చేశారని కాదు, భగవంతుని ద్వారా పావనంగా అవ్వకుండా
మనము పావన ప్రపంచానికి వెళ్ళలేము. పావనంగా అవ్వకుండా భగవంతునితో కలవలేము. అందుకే వచ్చి పావనంగా చెయ్యమని భగవంతుణ్ణి వేడుకుంటారు. పతితులే పావనంగా అయ్యేందుకు భగవంతునితో మిలనం చేస్తారు. పావనులతో భగవంతుడు కలవరు. సత్యయుగంలోని లక్ష్మీనారాయణలతో భగవంతుడు మిలనం చేస్తారా? భగవంతుడే వచ్చి పతితులైన మనల్ని పావనంగా చేస్తారు. తర్వాత మీరు ఈ శరీరాన్ని వదిలేస్తారు. పావనంగా అయితే ఈ తమో ప్రధాన పతిత సృష్టిలో ఉండలేరు. తండ్రి మిమ్మల్ని పావనంగా చేసి అదృశ్యమైపోతారు. డ్రామాలో వారి పాత్ర అద్భుతమైనది. ఈ కన్నులకు ఆత్మ కనిపించదు. ఒకవేళ ఆత్మ సాక్షాత్కారమైన అర్థం చేసుకోలేరు. మీరు ఫలానా వారు అని అందరి గురించి తెలుసుకోగలరు. స్మృతి చేస్తారు. ఫలానా వారిది చైతన్యంలో సాక్షాత్కారం చేసుకోవాలని కోరుకుంటారు. ఇంకేమీ లక్ష్య పెట్టరు. సరే, చైతన్యంగా సాక్షాత్కారం అవుతుందనుకోండి. ఆ తర్వాత ఏమవుతుంది? సాక్షాత్కారమై మళ్ళీ అదృశ్యమైపోతారు. అల్పకాల క్షణభంగుర సుఖము పొంది ఆశ పూర్తి అవుతుంది. దానినే అల్పకాల క్షణభంగుర సుఖమని అంటారు. సాక్షాత్కారం అవ్వాలనే కోరిక ఉండేది, అది పూర్తి అయింది. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, పతీత్ నుండి పావనంగా అయితే దేవతలుగా అవుతారు, అంటే స్వర్గంలోకి వెళ్తారు. శాస్త్రాలలో కల్పము లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలుందని భావిస్తారు. కానీ వాస్తవానికి కల్పమంతా కలిసి 5,000 సంవత్సరాలే అని తండ్రి తెలుపుతూ ఉన్నారు. కనుక మానవులు అంధకారంలో ఉన్నారు కదా, దీనినే గాఢాంధకారము అని అంటారు. జ్ఞానము ఎవ్వరిలోనూ లేదు. అదంతా భక్తి. రావణుడు వచ్చినప్పటి నుండి భక్తి ప్రారంభం అవుతుంది. తండ్రి జ్ఞానంతో వస్తారు. తండ్రి నుండి ఒక్కసారి మాత్రమే జ్ఞాన వారసత్వం లభిస్తుంది. పదే పదే లభించదు. ఇక్కడ మీరు ఎవ్వరికీ జ్ఞానం ఇవ్వరు, అవసరమే లేదు. అక్కడ అజ్ఞానంలో ఉన్నవారికి మాత్రమే జ్ఞానం ఇవ్వాల్సి వస్తుంది. తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు. వారిని నిందించకుండా మాట్లాడరు. ఈ విషయం కూడా పిల్లలు మీరిప్పుడు తెలుసుకున్నారు. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదని మీరంటారు. వారు ఆత్మలైన మనకి తండ్రి. వారేమో పరమాత్మ రాళ్ళు రప్పల్లో ఉన్నారని అంటారు. భక్తి పూర్తిగా భిన్నమైనదని, అందులో జ్ఞానం కొద్దిగా కూడా లేదని పిల్లలు మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు. సమయం పూర్తిగా మారిపోతుంది. భగవంతుని పేరు కూడా మారిపోతుంది. తర్వాత మనుషుల పేరు కూడా మారిపోతుంది. మొదట దేవతలు, తర్వాత క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని అంటారు. వారు దైవీ గుణాలు కల మానవులు. వీరు ఆసురీ గుణాలు ఉండే మనుషులు. పూర్తి చీచీగా ఉన్నారు. గురునానక్ కూడా పరమాత్ముణ్ణి అసంకుచోర్ అని అన్నారు. మనుషులు ఎవరినైనా కోరికల దొంగ అని అంటే వాళ్ళు ఎందుకిలా తిడుతూ ఉన్నారని అంటారు. ఇవన్నీ ఆసురీ మాటలు కదా. తండ్రి అంటూ ఉన్నారు, రావణ సాంప్రదాయమేదో రాముని సాంప్రదాయమేదో తండ్రి మీకు స్పష్టపరిచి తెలుపుతూ ఉన్నారు. గాంధీజీ కూడా మాకు రామరాజ్యం కావాలనే అనేవారు. రామరాజ్యంలో అందరూ నిర్వికారులుగా ఉంటారు. రావణ రాజ్యంలోని వారంతా వికారులుగా ఉన్నారు. దీని పేరే వేశ్యాలయము, రౌరవ నరకం కదా. ఇప్పటి మానవులు విషయ వైతరణి నదిలో పడి ఉన్నారు. మనుషులు, జంతువులు అందరూ సమానంగా ఉన్నారు. మనుషులకి ఏ మహిమ లేదు. 5 వికారాలపై
పిల్లలైన మీరు విజయం పొంది మనుషుల నుండి దేవతా పదవిని పొందుతారు. మిగిలిన వారంతా సమాప్తమైపోతారు. దేవతల్ని సంపూర్ణ నిర్వికారులని, అసురులను సంపూర్ణ వికారులని అంటారు. వారు 16 కళా సంపూర్ణులు. వీరు ఏ కళలు లేనివారు. అందరూ కళావిహీనమై పోయినారు. ఇప్పుడు తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. పాత ఆసురీ ప్రపంచాన్ని పరివర్తన చేసేందుకు తండ్రి వస్తారు. రావణ రాధ్యపు వేశ్యాలయాన్ని శివాలయంగా చేస్తారు. వారు ఇక్కడే త్రిమూర్తి భవనము, త్రిమూర్తి మార్గము అని పేర్లు పెట్టారు. ఇంతకుముందు ఈ పేర్లేవి ఉండేవి కావు. ఇప్పుడేం జరగాలి? ఈ మొత్తం ప్రపంచమంతా ఎవరిది? పరమాత్మదే కదా. పరమాత్ముని ప్రపంచం అర్ధకల్పం పవిత్రంగా, అర్ధకల్పం అపవిత్రంగా ఉంటుంది. సృష్టికర్త అని బాబాకే చెప్తారు కదా. కనుక ఈ ప్రపంచం వారిదే కదా. యజమాని నేను అని తండ్రి అంటూ ఉన్నారు. నేను బీజరూపాన్ని, చైతన్యాన్ని, జ్ఞానసాగరుడను. నాలో పూర్తి జ్ఞానమంతా ఉన్నది. మరెవ్వరిలోనూ ఈ జ్ఞానము లేదు. ఈ సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము బాబాలోనే ఉందని మీరు తెలుసుకోగలరు. మిగిలినవన్నీ కట్టుకథలే, ప్రలోభాలే, ప్రగద్భాలే. ముఖ్యమైన అసత్యం ఏమిటి అంటే మీరు నన్ను రాయి రప్పలో కుక్కా పిల్లిలో ఉన్నారని అనుకొని కూర్చొని ఉన్నారు. మీకెంత దుర్దశ పట్టింది. కొత్త ప్రపంచ మానవులకు, పాత ప్రపంచ మానవులకు రాత్రి పగలున్నంత వ్యత్యాసం ఉన్నది. అర్ధకల్పం నుండి అపవిత్ర మనుషులు పవిత్ర దేవతలకు తల వంచి నమస్కరిస్తారు. మొట్టమొదట శివబాబానే పూజిస్తారని పిల్లలకు అర్థం చేయించారు. శివబాబాయే మిమ్మల్ని పూజారుల నుండి పూజ్యులుగా చేస్తారు. రావణుడు మిమ్మల్ని పూజ్యుల నుండి పూజారులుగా చేస్తారు. మళ్ళీ తండ్రి డ్రామా ప్లాన్ అనుసారంగా మిమ్మల్ని పూజ్యులుగా చేస్తారు. రావణుడు మొదలైన పేర్లు అయితే ఉన్నాయి కదా. దసరా ఉత్సవాలకి బయట నుండి ఎంతోమందిని ఆహ్వానిస్తారు. కానీ అర్థం ఏమాత్రమూ తెలియదు. దేవతలను ఎంతగానో నిందిస్తారు. ఇలాంటి విషయాలు అసలు లేనే లేవు. ఈశ్వరుడు నామరూపాలకు భిన్నమని అంటారు. అంటే లేరని అర్థము. అలాగే ఇక్కడ తయారు చేసే నాటకాలు మొదలైనవన్నీ వాస్తవానికి లేనే లేవు. ఇదంతా మానవుల బుద్ధి. మనుష్య మతంను ఆసురీ మతమని అంటారు. యథా రాజా రాణి తథా ప్రజలు అందరూ అలానే తయారవుతారు. దీనినే డెవిల్ ప్రపంచమని అంటారు. అందరూ ఒకరినొకరు నిందించుకుంటా ఉంటారు. ఆత్మ అని తెలుసుకొని తండ్రి స్మృతిలో కూర్చోండి. అజ్ఞాన కాలంలో పరమాత్మ పైన ఉంటారని భావించేవారు. కానీ ఇప్పుడు తండ్రి ఇక్కడ కూర్చొని వచ్చారని తెలుసు. అందువల్లే పైన ఉంటారని అనుకోరు. మీరు తండ్రిని ఇక్కడికి పిలిచారు. ఈ శరీరంలోకి రమ్మని పిలిచారు. మీరు మీ సేవా కేంద్రాలలో ఉన్నప్పుడు శివబాబా మధువనంలో వీరి శరీరంలో ఉన్నారని భావిస్తారు. భక్తి మార్గంలో పరమాత్మ పైన ఉంటారని భావించేవారు. ఓ భగవంతుడా, ఇప్పుడు మీరు బాబాని ఎక్కడ స్మృతి చేస్తారు? కూర్చొని ఏం చేస్తారు? బ్రహ్మ శరీరంలో ఉన్నారంటే ఇక్కడ స్మృతి చేయాలని మీకు తెలుసు. పైన లేరు. పురుషోత్తమ సంగమయుగంలో ఇక్కడికి వచ్చారు. మిమ్మల్ని ఇంత ఉన్నతంగా తయారు చేసేందుకే వచ్చాను. పిల్లలు మీరు ఇక్కడ స్మృతి చేస్తారు. భక్తులు ఇప్పుడు కూడా పైననే స్మృతి చేస్తారు. విదేశాలలో ఉన్న బ్రహ్మ శరీరంలో శివబాబా ఉన్నారని అంటారు. శరీరమేమో తప్పకుండా కావాలి కదా. మీరు ఎక్కడ కూర్చొని ఉన్నా ఇక్కడే స్మృతి చేస్తారు. బ్రహ్మ శరీరంలోనే స్మృతి చేయవలసి వస్తుంది. చాలామంది బుద్ధిహీనులు బ్రహ్మను గౌరవించరు.
బ్రహ్మను స్మృతి చేయవద్దని బాబా చెప్పరు. బ్రహ్మ లేకుంటే శివబాబా ఎలా గుర్తుకు వస్తారు? తండ్రి చెప్తూ ఉన్నారు, నేను ఈ శరీరంలో ఉన్నాను, ఇందులో నన్ను స్మృతి చేయండి. అందుకే మీరు బాప్ దాదా ఇద్దరినీ స్మృతి చేస్తారు. వీరిలో వీరి ఆత్మ ఉందని బుద్ధిలో జ్ఞానం ఉన్నది. శివబాబాకు తన సొంత శరీరం లేదు. ప్రకృతిని ఆధారంగా తీసుకుంటారు. తండ్రి కూర్చొని బ్రహ్మాండము మరియు సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని తెలిపిస్తూ ఉన్నారు. ఇతరులెవ్వరికీ ఇది తెలియనే తెలియదు. మీరు నేను నివసించేది బ్రహ్మతత్వంలోనే. సుప్రీం అయిన పరమాత్మ మరియు సుప్రీం కానీ ఆత్మలంటున్న ఆ బ్రహ్మలోకము శాంతిధామమే. శాంతిధామము చాలా మధురమైన పేరు. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. మనం వాస్తవానికి బ్రహ్మ మహాతత్వ నివాసులము. దానిని నిర్వాణధామము, వానప్రస్థము అని అంటారు. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఒక్క అక్షరము జ్ఞానము కూడా తెలియదు. ఇది పురుషోత్తమ సంగమయుగము, పరివర్తన చెందే సమయము. పాత ప్రపంచంలో అసురులుంటారు, కొత్త ప్రపంచంలో దేవతలు ఉంటారు. వారిని పరివర్తన చేసేందుకే తండ్రి రావాల్సి వచ్చింది. సత్యయుగంలో మీకు ఏమాత్రమూ గుర్తుండదు. కలియుగంలో కూడా ఏమీ గుర్తులేదు. నూతన ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ పాత ప్రపంచం గుర్తుండదు. అదేవిధంగా పాత ప్రపంచంలో ఉన్నప్పుడు కొత్త ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియదు. అది ఎప్పుడు ఉండేదో ఎవరికీ తెలియదు. వారేమో లక్షల సంవత్సరాలని అంటారు. పిల్లలైన మీకు బాగా తెలుసు, ఆ తండ్రి కల్పకల్పము సంగమయుగంలోనే వస్తారు. వారొచ్చి ఈ వెరైటీ వృక్ష రహస్యాన్ని అర్థం చేయిస్తారు. అంతేకాక ఈ చక్రం ఎలా తిరుగుతూ ఉందో తెలుపుతారు. ఇవన్నీ అర్థం చేయించడమే మీ వ్యాపారము. ఒక్కొక్కరికి అర్థం చేయించాలంటే చాలా సమయం పడుతుంది. మీరిప్పుడు చాలామందికి తెలియచేస్తున్నారు. చాలామంది తెలుసుకుంటారు. మధురాతి మధురమైన విషయాలు మీరు ఇంకా చాలామందికి అర్థం చేయించాలి. మీరు ప్రదర్శనీలు మొదలైన వాటిలో తెలిపిస్తారు కదా. శివ జయంతి పండగ నాడు అందరినీ ఆహ్వానించి బాగా అర్థం చేయించండి. ఈ డ్రామా ఎంతకాలంతో మీరు సరిగ్గా అర్థం చేయించగలరు. ఇవన్నీ టాపిక్లు. నేను ఇదంతా మీకు తెలుపుచున్నాను. మీకు తండ్రి తెలిపే జ్ఞానం వల్ల మీరు దేవతలుగా తయారవుతారు. మీరు అర్థం చేసుకొని దేవతలుగా అవుతారో అలా ఇతరులను కూడా తయారు చేస్తారు. తండ్రి మనకు ఈ విషయాలు అర్థం చేయించారు. మనం ఎవ్వరినీ నిందించము. జ్ఞానాన్ని సద్గతి మార్గమని ఒక్క సద్గురువు మాత్రమే ఆవలి తీరానికి దాటించేవారని మనము తెలుపుతాము. ఇటువంటి ముఖ్యమైన పాయింట్లు వెలికి తీసి అర్థం చేయించండి. ఈ జ్ఞానమంతా తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ ఇవ్వలేరు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते। ధారణ: పూజారుల నుండి పూజ్యులుగా అయ్యేందుకు సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. జ్ఞానవంతులై స్వయాన్ని స్వయమే పరివర్తన చేసుకోవాలి. అల్పకాలిక సుఖాల వెంట వెళ్ళరాదు. బాప్ మరియు దాదా ఇరువురిని మాత్రమే స్మృతి చేయాలి. బ్రహ్మ లేకుంటే శివబాబా గుర్తురారు. భక్తి మార్గంలో శివబాబాను పైన స్మృతి చేశారు. ఇప్పుడు బ్రహ్మ శరీరంలో వచ్చారు కాబట్టి ఇద్దరూ గుర్తు రావాలి. వరదానము:
ప్రతి కర్మలో విజయం యొక్క చలించని నిశ్చయము మరియు నశ ఉంచుకునే అధికారి ఆత్మాభవ. విజయం నా జన్మసిద్ధ అధికారం. ఈ స్మృతి ద్వారా సదా ఎగురుతూ ఉండండి. ఏం జరిగినా నేను విజయ ఆత్మను అనే స్మృతిని తీసుకురండి. ఏం జరిగినా ఈ నిశ్చయం చలించరాదు. నిశ్చయమే నశాకు ఆధారము. నిశ్చయం తక్కువగా ఉంటే నశ తగ్గిపోతుంది. నిశ్చయ బుద్ధి విజయంతి అని అంటారు. అప్పుడప్పుడు నిశ్చయం కలిగిన వారిగా అవ్వండి. అవినాశి తండ్రి కనుక అవినాశి ప్రాప్తికి అధికారిగా అవ్వండి. ప్రతి కర్మలో విజయం యొక్క నిశ్చయం మరియు నశ ఉండాలి. స్లోగన్: తండ్రి స్నేహమనే ఛత్రఛాయ కింద ఉంటే ఎటువంటి విఘ్నము నిలబడలేదు. అచ్చ. ఓం శాంతి. सारी दुनिया ढूंढे जिसको वो खुदा मुझे मिल गया. हाँ, सारी दुनिया ढूंढे जिसको वो खुदा